కొద్ది నెలల క్రితం తీవ్ర సంచలనం రేపిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో కీలక తీర్పిచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. పూజారి సాయి కృష్ణని దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. 2023 జూన్ 10న అప్సరని అత్యంత కిరాతకంగా చంపేశాడు పూజారి సాయి కృష్ణ. శంషాబాద్లో అప్సరను చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి సరూర్ నగర్ గుడి వెనక పూడ్చిపెట్టాడు. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అప్పటికే పెళ్లై పిల్లలున్న పూజారి సాయి కృష్ణ ప్రేమ పేరుతో అప్సరని బలలో వేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్లాన్ ప్రకారం చంపేశాడు. అప్సరను హత్య చేసిన తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా 4 రోజుల పాటు యథావిధిగా గుడిలో పూజలు చేశాడు సాయికృష్ణ. కూతురు కనిపించడం లేదంటూ అప్సర తల్లి పోలీసుల్ని ఆశ్రయించడంతో పూజారి సాయికృష్ణ నిర్వాకం బయటపడింది. పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించింది కోర్టు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో ప్రతినిధి ప్రణీత లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రణీత, కోర్టు ఏం చెప్పింది తీర్పిస్తూ, అండ్ ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత ఇటు అప్సరా కుటుంబ సభ్యులు కానీ అటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు? హత్య చేసి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మొత్తం డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం చేశాడు సాయికృష్ణ. సరూర్ నగర్ లో ఉన్నటువంటి తను ఎక్కడైతే పూజలు చేస్తాడో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్రైనేజ్ లో అప్సర మృతదేహాన్ని అక్కడ పూడ్చిపెట్టే ప్రయత్నం చేశాడు. సో తిరిగి ఎవరికి అనుమానం రాకుండా యథావిధిగా పూజలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ల ఆధారంగా ఈ కేసును ఛేదించారు. సాయికృష్ణను ఒక 5 days తర్వాత రిమాండ్ చేశారు. సో ప్రెసెంట్ ఈ రోజు రంగారెడ్డి కోర్టు తీర్పు ప్రకటించింది. సో రంగారెడ్డి కోర్టు తీర్పులో ఈ రోజు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆయనకి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. సో ప్రెసెంట్ అడ్వకేట్ ఈ కేసును వాదించినటువంటి అడ్వకేట్ పిపి మనతో ఉన్నారు. మెయిన్ ఈ కేసుకి సంబంధించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు తీర్పిచ్చింది? 2023లో ఈ హత్య నేరం జరిగింది. కరీంనగర్ సంబంధించినటువంటి సాయి కృష్ణ అనే పూజారి బంగారు మైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేవాడు. పక్కనే ఉండేటువంటి ఇంటి నుండి అమ్మాయి అప్సర ఎవరైతే ఇవాళ మృతురాలు ఉందో అప్సర రెగ్యులర్ గా టెంపుల్కి వచ్చేది. టెంపుల్కి వస్తున్న క్రమంలో వారి మధ్య సాన్నిధ్యం ఏర్పడుతుంది. ఆ సాన్నిధ్యంతో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని హామీ ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్య కూడా ఇంటిమెసీ పెరుగుతుంది. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు అమ్మాయి కొంచెం సీరియస్ గా నువ్వు పెళ్లి చేసుకోకుంటే మీ కుటుంబ సభ్యులకు చెప్పేస్తా, లేకపోతే మిగతా నీ మీద కంప్లైంట్ ఇస్తా అనేటువంటి ధోరణితో మాట్లాడడంతో ఈ అమ్మాయి ఉంటే నాకు ఎట్లయినా ప్రమాదమే అని అనుకున్నటువంటి నిందితుడు అమ్మాయిని చంపేయాలని నిర్ణయం తీసుకుంటాడు. కోయంబత్తూరుకి వెళ్ళామని చెప్పి అమ్మాయిని తీసుకొని తన కారులో శంషాబాద్ పోయిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం తిప్పుతూ మిడ్ నైట్ ఒక దగ్గర నరకుడ అనేటువంటి విలేజ్ దగ్గర ఆగి ఉంటారు. ఆ రోజు తెల్లవారులు 3:30 AM టైంలో అమ్మాయిని ఒక రాయితోటి అత్యంత క్రూరంగా హత్య చేసి ఆ డెడ్ బాడీని కారులోనే తీసుకొని మళ్ళీ సరూర్ నగర్కి వచ్చి ఒక 2 రోజుల పాటు డెడ్ బాడీని కారులోనే ఉంచేస్తారు. ఆ తర్వాత అతను పనిచేసేటువంటి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక డ్రైనేజ్ పోల్ ఉంటుంది. డ్రైనేజ్ పోల్ లో డెడ్ బాడీని పడేసిన తర్వాత మట్టిని తీసుకొచ్చి ఎర్ర మట్టిని తీసుకొచ్చి మొత్తం ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఒక మేస్త్రిని తీసుకొచ్చి కంప్లీట్ గా దాన్ని ఏర్పడకుండా సిమెంట్ తోటి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్రీ ప్లాన్ తోటి అమ్మాయిని హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకొని అత్యంత దారుణంగా ఒక టెంపుల్కి వచ్చినటువంటి ప్రీస్ట్ని ఒక ప్రీస్ట్ ఇంత దుర్మార్గంగా హత్య చేసినటువంటి దాన్ని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా నిందితుడే. పోలీసులు చాలా ఆనాడు మన ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్, అదేవిధంగా తర్వాత శంషాబాద్ కేసు ట్రాన్స్ఫర్ అవుతుంది సుధీర్ కుమార్, ఇద్దరు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఫోన్ను అదేవిధంగా ఇద్దరి మధ్య వాట్సాప్లో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎఫ్ఎస్ఎల్ ద్వారా రిట్రైవ్ చేయడం జరిగింది. సాక్ష్యాధారాలను సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు 28 మందిని కోర్టులో ప్రాసిక్యూషన్ సైడ్ విట్నెస్లుగా ప్రొడ్యూస్ చేసినాం. సాక్ష్యాధారాలను అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి న్యాయస్థానం లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటుగా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఒక 7 years, అదేవిధంగా మృతురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం, ఒక హత్య కేసులో దాదాపు రాష్ట్రంలో మొదటిసారి అనుకుంటా 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా
ఇవాళ కోర్టు తన తీర్పులో పేర్కొనడం జరిగింది ఇవ్వాలని. అంటే కోర్టు ముందు సాయికృష్ణ ఏమన్నా చెప్పాడా సార్? పశ్చాత్తాపం కానీ ఏమన్నా వ్యక్తం చేశాడా ఆయన ఈరోజు కోర్టు ప్రొనౌన్స్ టైంలో కానీ గతంలో కానీ? అంటే 313 ఎగ్జామినేషన్ టైంలో నేను ఆధ్యాత్మిక సేవలోనే ఉన్నా, అనేక టెంపుల్లో నేను నిర్మించిన, నాకు ఈ హత్యతోటి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ అమ్మాయితో మాత్రం నాకు అమ్మాయితో మాత్రం పరిచయం ఉంది. ఆ ఫొటోస్ కూడా నేను అమ్మాయితో దిగినవే, అమ్మాయితో పరిచయం ఉంది. ఆమె హత్యతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని కోర్టుకు చెప్పిండు. కానీ కోర్టులో మేము ప్రాసిక్యూషన్ సైడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయినటువంటి ఫ్యాక్ట్స్ అన్నింటినీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి కోర్టు అతని మాటలను విశ్వసించలేదు. పూర్తిగా ఏదైతే సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టినామో సాక్ష్యాలను నమ్మినటువంటి, సాక్ష్యాలను పరిశీలనలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం నిందితుడు నేరానికి పాల్పడ్డట్టుగా ఇవాళ ప్రూవ్ చేసినాం. ఆ చైన్ ఆఫ్ లింక్ని ఇంట్లో నుండి బయలుదేరినప్పటి నుండి తర్వాత నిందితుడు ఇంటికి వచ్చే వరకు ఇద్దరు ఆ మృతురాలికి డిసీజ్డ్ అప్సరకు సంబంధించిన మొబైల్ ఫోన్, అదేవిధంగా అక్యూజ్డ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లో టవర్ లొకేషన్స్ కావచ్చు, అదేవిధంగా వారి కన్వర్జేషన్ వాట్సాప్లో జరిగినటువంటి కన్వర్జేషన్ వాళ్ళు మొత్తం అన్నిటిని కూడా FSL ద్వారా రిట్రైవ్ చేపించడం జరిగింది. వీటన్నిటిని కోర్టు పరిగణలోకి తీసుకొని ఈరోజు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రైట్, అది దాదాపు 1.5 year తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టు ఈరోజు తీర్పు ప్రకటించింది. దాదాపు 28 మంది సాక్షులను విచారించిన తర్వాత అన్ని ఎవిడెన్స్లను పరిశీలించి ఈరోజు కోర్టు నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదును విధించి తీర్పిచ్చింది. రైట్ ప్రణీత, అది ఇక తీవ్ర సంచలనం రేపిన ఈ సరూర్ నగర్ అప్సరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవాళ కీలక తీర్పిచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. పూజారి సాయికృష్ణని దోషిగా తేల్చింది న్యాయస్థానం. జీవిత ఖైదు అతడికి విధిస్తూ తీర్పు వెలువరించింది.